నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ముద్రగడ గారి నామకరణోత్సవ ఆహ్వాన పత్రిక అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే తనే చెప్పాడు, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తన పేరుని మార్చుకుంటాను, ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం జరిగింది. సో అలా దానికోసం ఇప్పుడు ఎవరైతే కాపు అంటే కొంతమంది ఉంటారు కదా, మీ పేరు ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం, ఆహ్వాన పత్రిక అయితే మేము చేసామని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ముద్రగడ గారి నామకరణోత్సవ ఆహ్వాన పత్రిక అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది. అండ్ తను చెప్పిన మాటలు ఇది, వీళ్ళెవరు చేసినది అయితే కాదు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే తన పేరు మార్చుకుంటాను, ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడైతే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అసలు దీన్ని ఎలా చూడాలి? ఒకటి, ముద్రగడ పద్మనాభం గారికి గతంలో ఒక పెద్దరికం ఉండేది, ఒక పెద్ద మనిషిగా గౌరవం ఉండేది. 2014 నుంచి 19 వరకు అతను కాపు ఉద్యమ నేతగా కాపులకు రిజర్వేషన్స్ కావాలని, లేదా కాపులను బీసీల్లో కలపాలనేటువంటి ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా కంచం గరిట ఇచ్చుకుని చాలా ఉద్యమాలు చేశాడు. రోడ్ల మీదకి వచ్చాడు, నానా రచన చేశాడు. అప్పటికే ఈయన ఏదో కాపుల గురించి పోరాడుతున్నాడు అనేటువంటి భావంతో ఉండేవారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యమాలు లేవు, అది లేదు. మధ్యలో చిన్నపిల్లోడు అలిగినట్టు నన్ను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో నేను ఇక ఈ ఉద్యమానికే దూరంగా ఉంటానని చెప్పేసి విరమించుకుంటున్నాను నేను అనేటువంటి మాటలు కూడా చెప్పాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్స్ వస్తున్న ముందు మళ్ళీ మా జనసేన పార్టీలోకి రావడానికి కొంత ప్రయత్నాలు చేశాడు ఆయన. కాకపోతే ఈగోతో అంటారు చూసారా, ఆ ఈగోయిస్టిక్ ఫెలో కదా. పవన్ కళ్యాణ్ గారే మా దగ్గర రావాలి, నా దగ్గరికి వచ్చి నా ఉప్మా తిని నన్ను ఆహ్వానిస్తేనే పార్టీలోకి వెళ్తాను అన్నటువంటి ఒక సందేశాలు అని సంకేతాలు పంపించాడు. ఇటువంటి నాయకులు సందేశాలు సంకేతాలు పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎప్పుడు నాయకులను ఆహ్వానించడు. తన సిద్ధాంతాలను నచ్చి, తన వ్యక్తిత్వాన్ని నచ్చి వచ్చేవాడిని ఆహ్వానిస్తాడు ఆయన, అంతవరకే. అంతే ఇళ్ళకెళ్ళి రండి అని చెప్పేసి ఎప్పుడు ఎవరిని అడగడు ఆయన. అతను ఈగో దెబ్బతిని అతను ఏం చేశాడు, అప్పటి వరకు నువ్వు ఇక్కడికి వస్తానని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు చెప్తున్నాను అన్నాడు. బేషరతుగా మద్దతు చెప్పడానికి నీ దగ్గర ఉన్న రీజన్స్ ఏంటి చెప్పాలి కదా పబ్లిక్కి. అంటే గతంలో కాపు ఉద్యమాలు చేశాను, కాపు సామాజిక వర్గానికి నేనే ట్రేడ్ మార్క్ అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి నువ్వు ఈరోజు కాపులకి ఏం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి మద్దతు చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా కాపు రిజర్వేషన్ సాధ్యం కాదని చేతులు ఎత్తేసాడు కదా ఇదే తూర్పుగోదావరి జిల్లాలో. మరి నువ్వు ఎలా ఆయన సపోర్ట్ చేస్తున్నావు? పోనీ గతంలో కేంద్రంలో ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్లో 5% చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా ఇవ్వకుండా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి దేనికి బేషరతుగా చెప్తున్నావు అంటే దానికి సమాధానం చెప్పకపోగా ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభం గారిని తూర్పుగోదావరి జిల్లా పర్యటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏనో ఒక మాట పల్లెత్తి మాట అలా. పైగా ఆయనే కూడా పెద్ద మనిషి ఏదోటి అంటారులే, ఒక పెద్ద ఆయన మనం పట్టించుకోకూడదు అనేటువంటి ఒక పెద్ద రకం. అనేక సందర్భాల్లో ఆయన గతంలో చేసిన ఉద్యమాలకి రెడ్లు సపోర్ట్ చేశారట. అందుకని కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నా అంటే ఈయన ఈగో హార్ట్ అయిందట. గతంలో మనం చేసిన ఉద్యమానికి ఆయన సపోర్ట్ చేశాడని మాట్లాడిన వ్యక్తి కొంచెం పరిధి దాటి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓడిస్తాను పిఠాపురాన్ని, ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే మాత్రం నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి మాట ఆయన ఏమన్నాడు. పద్మనాభరెడ్డి అనే పేరు కూడా ఆయనే పెట్టుకున్నాడు. ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటే దానికి కారణం ఆయన ఎప్పుడు ఎవరో తక్కువగా చూడాల, ఆయనే తగ్గించుకున్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన స్థాయిని తగ్గించుకుంది ఎవరంటే ముద్రగడ పద్మనాభమే. ఈ రోజున ఇప్పుడు ఆయన చెప్పాలి, సరే రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పట్లేదు. నిజంగా వాస్తవాల పరిస్థితులు మనకు గణాంకాలని తెలుస్తున్నాయి, ఏం జరగబోతుందో మనకు వాళ్ళకి తెలుసు. జూన్ 4వ తారీఖున మీరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని చెప్పి మీరే అన్నారు కాబట్టి ఆ నామకరణోత్సవం, ఆ పండుగ మీరే ఏర్పాటు చేసుకుంటారా ఆ కార్యక్రమాన్ని, లేకపోతే జన సైనికులను ఏర్పాటు చేయమంటారా? వచ్చే జన సైనికులు కూడా మీరే మీ ఇంట్లో ఉప్మా తయారు చేయక్కర్లేదు, మా టిఫిన్లు, మా ఉప్మా కాఫీలు, మీ టిఫిన్లు మేమే తెచ్చుకుంటాం అని జన సైనికులు అంటున్నారు. సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పించుకున్నది మీరు. మిమ్మల్ని ఎవరో తక్కువ అంచనా లేదు, కానీ తక్కువ చేసుకున్నది మీరు. ఆఖరికి మీ కూతురు కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మా తండ్రి గారిని ఉపయోగించుకుంటున్నారు.
కాబట్టి మా తండ్రి గారి మాటలు మీరు ఎవరో పట్టించుకోవద్దు, పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం గెలిపించుకోవాలంటే మాట చెప్పారే. పోనీ ఆవిడకైనా సొంత కూతురికైనా ఒక గౌరవం ఇచ్చావా? మా ప్రాపర్టీ కాదు, పెళ్ళి అయిపోయింది కాబట్టి అత్తగారి ప్రాపర్టీ, అత్తింటి ప్రాపర్టీ అని మాట్లాడి ఆ విధంగా కూడా నేను స్థాయిని దిగదార్చుకున్నాం. పైగా ఆమె మళ్ళీ మాట్లాడేటప్పటికి అసలు మాకు ఏదైనా జరిగినా నువ్వు రావద్దని చెప్పేసి ఆ అమ్మాయికి నిబంధనలు పెట్టాం. ఎందుకు ఇంత దిగజారిపోవడం రాజకీయాల్లో రోజుకి? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆయన వ్యక్తిత్వంలో ఏమైనా పొరపాటు ఉందా? ఆయన సొంత సొమ్ములు ఖర్చు పెట్టుకుని పబ్లిక్కి ఇచ్చి రాజకీయాలు చేశాడే, ఎక్కడ అవినీతి మచ్చ లేనటువంటి నాయకుడే. మరి పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటే అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారి నీడ కూడా తాగడానికి పనిచేయటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేస్తే అతను ఎక్కడ ఉంటాడో మీకు తెలుసు. జైల్లో జీవితం గడపాలి. దాదాపు 10 ఏళ్ళు బట్టి ఒక బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి. నువ్వు ఏం చూసుకుని అతనికి మద్దతు పలుకుతున్నావు? పోనీ పవన్ కళ్యాణ్ గారి కంటే వ్యక్తిత్వంలో మంచోడు, అవినీతి మరకలేనటువంటి వ్యక్తి అని ఏమైనా అనుకుంటే పోనీ మద్దతు చెప్పచ్చు. ఈరోజు కోర్టులు కరెక్ట్గా తీర్పు తీర్చి ఒక బెయిల్ రద్దు అంటే ఆ మాట వెళ్ళి జైల్లో కూర్చుంటాడే అతను. అటువంటి వ్యక్తి ఈ రోజున విదేశాల దగ్గరికి అతను విదేశీ పర్యటనకి వెళ్ళాలంటే కోర్టు అనుమతి లేకపోతే అతను వెళ్ళలేడే. అటువంటి వ్యక్తి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తి, వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి వ్యక్తి, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఓటేశారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దింపాలనేటువంటి ఖచ్చితంగా ఉన్నారు. మరి నీళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చూసుకుని నువ్వు అతనికి మద్దతు ఇస్తున్నావు అంటే వీటన్నిటికీ సమాధానం చెప్పలేనటువంటి పద్మనాభరెడ్డి గారు, అంటే మన పేరు ఆయన పెట్టుకున్నాడు కాబట్టి నేను అంటలా, పద్మనాభరెడ్డి గారు మీరు రెడ్డే అనేది పెట్టుకున్నారు. పద్మనాభ చౌదరినో లేకపోతే పద్మనాభ మాలానో, పద్మనాభ మాదిగానో, పద్మనాభ గౌడానో, పద్మనాభ యాదవ్ అని పెట్టుకోవచ్చు కదా. పద్మనాభ రెడ్డి అని నువ్వే ఎందుకు పెట్టుకున్నావు అంటే నువ్వు రెడ్ల దొడ్లో పాలేరేవని చెప్పకనే చెప్పావు. పాలేరుతనం చేసుకోవచ్చు, కానీ ఎన్నాళ్ళ జీవితంలో ఒక మంత్రిగా చేసి, ఒక ఎంపీగా చేసి, ఒక ఎమ్మెల్యేగా చేసి, నేను ఇంత సీనియర్ పొలిటీషియన్ అని, లేకపోతే మా వంశం అదని ఇదని చెప్పుకుంటావే, ఎందుకు దిగజారిపోయి ఈరోజు అందరితోటి చిన్న చిన్న పిల్లకాయలతో నువ్వే అంటావు కదా, మొలతాడు కట్టుకున్నాడు కూడా నన్ను మాట్లాడుతున్నాడు, నాకు రాజకీయం చెప్తున్నాడు అంటావు కదా. వాళ్ళందరికీ అవకాశం ఎవరు ఇచ్చావంటే మీరే ఇచ్చారు. ఈ రోజున ఆ పేరు పెట్టడానికి కూడా మీరే ఇచ్చారు. ఖచ్చితంగా ఈరోజు జన సైనికులకు సమాధానం చెప్పాలి. లేకపోతే జన సైనికులు మేమే కార్యక్రమం నిర్వహిస్తున్నాం, రండి పద్మనాభరెడ్డి గారు మీ నామకరణోత్సవం మేము చేస్తామంటున్నారు, ఖచ్చితంగా దానికి ఆహ్వానానికి మీరు అంగీకరిస్తారా అంటే ఓటమిని అంగీకరిస్తారా ఏంటి అనేది మీరు నిర్ణయించుకోవాలి. అది మీ చేతిలో ఉంది.